హలో అంకిత. హలో బావా, బాగున్నావా? ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నా అంకిత. నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా? నేను వచ్చి మాట్లాడతా. ఇప్పుడు నువ్వు వచ్చినందుకు అంకిత, అదేందో ఈ ఫోన్లో చెప్పు. సరే కానీ బావా, అత్తమ్మ నీతో ఏమైనా చెప్పిందా? అమ్మనా? మరి నాతోటైతే ఏం చెప్పలేదు. ఎందుకు? దేని గురించి చెప్పు. ఇక నేను కలిసినాక నేను చెప్తలే బావా, నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏంటి అంకిత? అదేందో ఇప్పుడే చెప్పు ఫోన్లో. లేదు బావా, ఇంట్లో నేను ఎంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను కలిసినాక నీతో మాట్లాడతా బావా. సర్లే, మరి నేనే రేపు ఇంటికి వస్తా, వచ్చినాక మాట్లాడతలే. సరే బావా. హలో సంధ్య. అసలు ఏమైందని వేసి నీకు? అసలు నన్ను పట్టించుకుంటలేవు. ఏం లేదే, వేరే చిన్న ఒకటి టెన్షన్ ఉన్నది కానీ చెప్పే. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు మళ్ళా? ఇక నా వల్ల అయితే లేదు అని వేసి నువ్వు వచ్చి మాట్లాడమంటే మాట్లాడతలేవు మా అమ్మతో. ఇప్పుడు నేనే చెప్పేసా మన ప్రేమ విషయం. అట్లా కాదే, ఇప్పుడు నువ్వు మీ అమ్మకు చెప్పుడుతోటే మనకు పెళ్లి చేస్తుందా అని. ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా లేదు, కొన్ని రోజులు ఆగమని చెప్తాను కదా. అరే అసలే మా అమ్మ ఆదలేదు, బయట మ్యాచెస్ చూస్తుంది. అసలే మన క్యాస్ట్ వేరే, ఏమంటుందో ఏమో. ఈ రోజులలో ఇంకా క్యాస్ట్ చూసుడేంది. ఏం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు. లేదని వేస్ట్ నేను ఆగని. ఇప్పుడు మా అమ్మకి రేపే చెప్పేస్తా. ఇక నీ ఇష్టమే, నువ్వు చెప్తే అర్థం చేసుకుంటలేవు. నీకు నచ్చింది చేసుకో. దేవుడా దేవుడా ప్లీజ్ మా అమ్మ ఒప్పుకోవాలి దేవుడా. దేవుడా, నా మనసులో మాట బావకు చెప్తా. నాకు బావకు మంచిగా పెళ్ళేలా దీవించు స్వామి.